హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఉగాది ఫెస్టివల్ అయితే వస్తుంది కదా, కెమెరా యానిమేషన్తో ఒక వీడియో అయితే చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. బాయ్స్ ఆర్ గర్ల్స్ ఇద్దరు ఫొటోస్ చేసుకోవచ్చు. ఒకసారి డెమో వీడియో చూడండి, తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డెమో వీడియో చూడండి. డెమో వీడియో అయితే చూస్తారు కదా, వీడియో అయితే నచ్చే ఉంటుంది. వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ కింద డిస్క్రిప్షన్ ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే లైక్ అయితే చేసేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే చేసుకోండి. వీడియోని మీకు డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ అనే లింక్ ఉంటుంది, అది అలక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. ఈ వీడియోని అయితే ఫుల్గా అయితే చూడండి, అప్పుడే మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమవుతుంది. ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురించి ఉగాది అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. అండ్ ఈ వీడియోని మీరు సింపుల్గానే క్రియేట్ చేసుకుంటారు. ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. మీకు ఇక్కడ మీకు బాక్స్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాబ్ ఇచ్చి కెమెరా బాక్స్ మీద అయితే ట్యాబ్ చేయండి. ట్యాబ్ చేసిన తర్వాత మీకు యానిమేషన్ అయితే ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చేయాల్సింది ఏం లేదు, ఫోటోని అయితే రీప్లేస్మెంట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్ వచ్చి ఫోటో మీద ట్యాబ్ ఇచ్చి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి ఫోటో అయితే చేంజ్ చేసుకోండి. మీరు ఫస్ట్ అయితే 4 ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకొని పెట్టుకోండి. నేనైతే 4 ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకున్నా. ఫస్ట్ ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఉంటుంది మీకు. తర్వాత సెకండ్ ఫోటో మీద ట్యాబ్ వేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి ఫోటో అయితే చేంజ్ చేసుకోండి. ఇలా ఫోటో చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు లాస్ట్లో అయితే కనిపిస్తుంది ఎలా ఉందో. ఇలా ఫోటో మీద ట్యాబ్ చేసి జూమింగ్లో వచ్చి జూమ్ అయితే చేసుకోండి. కొంచెం ఇలా జూమ్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఉంటుంది ఈ వీడియో. తర్వాత 21 సెకండ్ దగ్గర వచ్చి ఇక్కడ 2 ఫొటోస్ అయితే చేంజ్ చేసుకోండి. థర్డ్ ఫోటో మీద ట్యాబ్ చేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి ఫోటో అయితే చేంజ్ చేసుకోండి. ఫోర్త్ ఫోటో మీద ట్యాబ్ చేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి ఫోటో అయితే చేంజ్ చేసుకోండి. ఇలా 4 ఫొటోస్ చేంజ్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఉంటుంది వీడియో. ఇలా అయితే ఉంటుంది. మీకు స్టార్టింగ్ నుంచి చూపిస్తాను ఒకసారి. ఇలా ఫోటో సైజ్ పెద్దగా కనిపిస్తే ఫోటో మీద ట్యాబ్ చేసి మోటార్స్ వెళ్ళి జూమింగ్లో కొంచెం జూమ్ అయితే తగ్గించుకోండి. ఇలా జూమ్ అయితే తగ్గించుకున్న తర్వాత ఫోటో సైజ్ ఇలా అయితే ఉంటుంది వీడియో. మీరు జస్ట్ 4 ఫొటోస్ అయితే రీప్లేస్మెంట్ అయితే చేసుకోండి మీ ఫొటోస్. తర్వాత వీడియో అయితే ఇలా అయితే ఉంటుంది. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.